దోచుకున్న డబ్బులని చెప్పడానికి సిగ్గుండాలి. అయితే ఇక్కడ ఒకటి గాలిబాను అన్న తర్వాత మీరు అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మహిళా సంఘాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చిన మాట నిజం. అదే క్రమంలో తెలుగుదేశం పార్టీ కూడా మీ మీద ఎదురుదాడి చేస్తోంది. పర్టికులర్గా సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, మీ మీద గత 3 రోజులుగా కొన్ని ప్రశ్నలు మీకు సంధిస్తున్నారు, మీ పైన కొంత దాడి కూడా చేస్తున్నారు. గతంలో మీరు వేరు సందర్భాల్లో మీరు ఏదైతే మాట్లాడారో అవన్నీ కూడా తీసుకొచ్చి ఇప్పుడు రన్ చేస్తున్నారు. అవన్నీ మీ దృష్టికి వచ్చాయా? మొన్న మీరు ప్లే చేసినప్పుడు చూసాను అనుకుంటా, మీదో వేరే ఛానల్లోనో అతను చేసిన తప్పుకి సారీ చెప్పకుండా, చేసిన తప్పుకి నోరు మూసుకొని ఉండకుండా మళ్ళీ తన పేజ్లో నావి డాన్స్లు కానీ, నేను పాడిన పాటలు కానీ, లేదా అసెంబ్లీలో జరిగిన ఇన్సిడెంట్స్ కానీ అన్నీ చిన్న బిట్లు కట్ చేసి యాడ్ చేసి దాన్ని పోస్ట్ చేశాడు. అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడో నాకు అర్థం కావట్లా. దానికి కూడా నేను ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. ఆయన చూపించిన దాంట్లో శేఖర్ మాస్టర్ గారు నేను చిరంజీవి గారి 150వ సినిమాకి డాన్స్ వేసిన వీడియో వేశాడు. అదే శేఖర్ మాస్టర్ గారు డాన్స్ మాస్టర్గా 150వ సినిమాలో చిరంజీవి గారి కాజోల్కి సేమ్ మూమెంట్ కంపోజ్ చేసి చేయటం జరిగింది. స్క్రీన్లో చిరంజీవి గారు, కాజోల్ గారు కూడా చేశారు. మరి నేను శేఖర్ గారు డాన్స్ వేసినప్పుడు అది బూత్ అయితే, చిరంజీవి గారు కాజోల్ చేసింది కూడా బూతే కదా. మరి వాళ్ళు చేస్తే అది సినిమా, మేము ఈవెంట్లో చేస్తే అది బూత్ ఎలా అవుతుంది? నాకు చెప్పాల్సిన అవసరం ఉంది. రెండవది, నా 3వ సినిమా సీతారత్నం గారి అబ్బాయి, అది సూపర్ డూపర్ హిట్. ఆ సినిమాలో ఒక సూపర్ హిట్ సాంగ్ని ఒక ఈవెంట్లో పాడమంటే, ఒక ఈవెంట్లో నా హిట్ సినిమా నా మొగుడే బ్రహ్మచారి నేనేమో కన్యాకుమారి అని హిట్ సాంగ్ నేను పాడితే అది బూత్ అంట. మరి ఆ సినిమాలో పెట్టినప్పుడు సెన్సార్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? రిలీజ్ అయినప్పుడు ప్రజలు దాన్ని ఎట్లా సూపర్ హిట్ చేశారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, అసెంబ్లీలో అప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ నన్ను బ్యాడ్ చేయాలని కట్టింగ్లు చేసి పెట్టిందో అవన్నీ వేస్తున్నారు. సో దీన్ని బట్టే మీకు తెలుస్తుంది అతను చేసింది తప్పు అని అతనికి తెలిసింది. రాష్ట్రం అంతా తన పేరు భ్రష్టు పట్టిపోయిందని భానుప్రకాష్కి తెలిసింది. సో దాని నుంచి తప్పించుకోవడానికి ఆవిడ ఇలా ఆవిడ ఎలాగ తర్వాత ముందు నువ్వు ఎలా మాట్లాడతావు, ఒక మహిళ గురించి, ఒక గృహిణి గురించి, ఒక ఎక్స్ మినిస్టర్ గురించి, ఒక ప్రముఖ హీరోయిన్ గురించి ఎలా నువ్వు అంత చీప్గా మాట్లాడతావు? దానికి సమాధానం చెప్పు. దాని మీద పోలీసులు కేసు ఫైల్ చేసి అతన్ని రిమాండ్ పంపించాలి. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్సీపీలో నుంచి తెలుగుదేశం పార్టీకి వెళ్ళారు కాబట్టి ప్రశాంత్ గారి మీద అంత ప్రేమ ఒలకించి రాష్ట్రం అంతా ఏదో డిస్కషన్లు పెట్టి ఇష్యూ అయిపోయినట్టు కేసులు పెట్టి లోపలేశారు కదా. మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? మీ పార్టీలో ఉంటేనే మహిళలు